ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, వేదిక మీద ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారాలు. పత్రికా విలేకరులకు కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణలో వ్యవసాయము మరియు నీటిపారుదల రంగం చాలా అధ్వానంగా ఉంది. ఈ మహానాడు వేదికగా వాటికి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా వ్యవసాయం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి పెద్దపీట వేసి తక్కువ బడ్జెట్లోనే 10,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఉన్ననాడే 300 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టి రైతును ఆదుకున్నటువంటి సమస్య. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్ననాడు రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకుంటామనే ఒక ఉదాహరణ మాత్రమే. ఈనాడు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ రైతులకి ఏదో అంటే కన్నీటి తుడుపుగా ఏదో రైతు బంధు పథకం మంచిదే. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణలో మహాసభ పెట్టినాడు, రైతు బంధు పథకాన్ని కొనియాడారు. కానీ ఆ రైతు బంధు పథకం లబ్ధిదారుల కన్నా కూడా పెత్తందారులకు ఎక్కువగా వచ్చిందని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఆనాడులో ఉన్న ప్రతిపక్షం మనం కూడా అన్నాం. కానీ ఈనాడు వచ్చిన ప్రభుత్వం ఇవాళ పూర్తిగా కూడా రైతు బంధును క్యాన్సిల్ చేసేసింది. ఈ మహానాడు సందర్భంగా రైతు బంధు పథకాన్ని పునరుద్ధరించి లబ్ధిదారులందరికీ రైతు బంధు పథకం ఇవ్వాలని చెప్పి ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. అదేవిధంగా ప్రాజెక్టుల మీద, ఇంకా వ్యవసాయం మీద చాలా గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు చేశారు. అవన్నీ చేయమనే చెప్తున్నాం, మేము ప్రతిరోజు చెప్తాం వాళ్ళకి. కానీ ఈ మహానాడు సందర్భంగా రైతాంగానికి వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఇవాళ ఏదో సన్న వడ్లకని చెప్పి 500 రూపాయలు ఇచ్చారు. కానీ ఏవైతే ఉన్నాయో పంటలు ఉన్నాయో వరి, మొక్కజొన్న, మిగతా వాటికి కూడా ఇవ్వవలసిందిగా ఈ మహానాడు సందర్భంగా కోరుతున్నాను. ప్రాజెక్టుల విషయానికి వస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనుకబడిన ప్రాంతాలైనటువంటి మహబూబ్నగర్ జిల్లా కానీ, ఉత్తరాంధ్ర, దక్షిణ తెలంగాణలో కానీ కొన్ని ప్రాజెక్టులు, దేవాదుల, ఇలాంటి వాటిని 90% పూర్తి చేస్తే ఒక్క 10% 18,000 కోట్ల రూపాయలు పెడితే అవి పూర్తిగా సాగులోకి వచ్చాయి. వాటిని చేయలేకపోయినటువంటి గత ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఇవాళ మళ్ళా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మళ్ళా సెంటిమెంట్ రేకెత్తిస్తుంది. ఇవాళ ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టు, ఈ సందర్భంగా ఈ మహానాడు వేదికగా బనకచర్ల ప్రాజెక్టు మీద తెలంగాణ వాసిగా చెప్తున్నాను, తెలంగాణ ప్రాంతానికి ఏమాత్రం నష్టం లేదు. ఇది రాజకీయ లబ్ధి కోసం టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారమే. నేను ఈ మధ్య హరీష్ రావు మాట్లాడినప్పుడు కూడా ఛాలెంజ్ విసిరాం పార్టీ ఆఫీస్ నుంచి, రండి చర్చకి, ఎక్కడైనా సిద్ధమేని. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు నదీ జలాలని, కృష్ణా జలాలని, గోదావరి జలాలను అనుసంధానం చేసి రైతాంగానికి మంచి చేయాలని చూస్తే తెలంగాణలో రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. బనకచర్ల వల్ల తెలంగాణకు నష్టం లేదు. ఆంధ్రప్రదేశ్ మిగులు జలాలనే, గోదావరి జలాలనే బనకచర్ల ద్వారా రైతాంగానికి ఇస్తున్నారు.